హలో ఎవరీవన్, దిస్ ఇస్ అబ్బి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. మనం ఈరోజు వచ్చేసి సీక్రెట్ న్యాచురల్ పాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది గోవాలో చాలా తక్కువ మందికి తెలుసు, అక్కడ ఎక్కువ కూడా మన అదర్ కంట్రీస్ వాళ్ళు అయితే వెళ్తున్నారు. సో మనం దాని ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. జస్ట్ నౌ హాస్టల్ నుండి ఇప్పుడే బయటకు వచ్చిన, బైక్ ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఒక 2 minutes వామప్ అయ్యాక దానికి లెట్స్ గో, ఇక బయలుదేరడమే. ఇక్కడికి అరౌండ్ 11 kilometers డిస్టెన్స్ ఉంది న్యాచురల్ పాండ్కి. సో వెళ్ళిపోవచ్చు. ఒక 25 minutesలో అయితే రీచ్ అవుతాం. సో అక్కడికి వెళ్ళాక అసలు ఎలా ఉంది ఏందనేది అప్డేట్ అయితే ఇస్తాను. సో మొత్తం బ్లాగ్ అయితే చూడండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్ గైస్. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కింద, ఓకేనా? ఇంకా ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది తెలుసా? ఆల్మోస్ట్ 12 kilometers 23 minutes అయితే టైం అయితే చూపిస్తుంది. ఈసారి ఏంటంటే నార్మల్గా ఎప్పుడు వచ్చినట్టుగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నా. మార్నింగ్ 7 లేచి ఒక బ్లాగ్ ఎడిట్ చేసి అది అప్లోడ్ చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లంచ్ బాక్స్ కూడా కట్టుకున్నా. లైక్ ఈరోజు సండే కాబట్టి మంచిగా చికెన్ బిర్యానీ చేసుకున్నా. సో చికెన్ బిర్యానీ మళ్ళీ బాక్స్ కట్టుకొని ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళిపోయి అన్ని హిడెన్ ప్లేసెస్కి ఆ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మనకు ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదు. కానీ ఎంతైనా గోవానే బాబాయ్. అసలు ఫీలే వేరుంటుంది. రోడ్స్ కానీ కోకోనట్ ట్రీస్ కానీ అసలు క్రేజీ ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అరే మీకు గోవా అంటే ఇక మీకు మందు తప్ప ఇంకేం గుర్తురావారా? నీ అమ్మ గోవా ట్రిప్ నన్ను సరిగ్గా ఎంజాయ్ చేయనిస్తలేరు రా. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వచ్చినప్పుడు మందు పట్టుకరా నేను వైన్ షాప్ పెట్టుకొని తిరుగుతున్నాను. ఆరా ఎన్నికలు అది నా అమ్మ జీవితం. అరే గోవా అంటే మీకు మందు తప్ప ఇంకేం గుర్తురాదయ్యా? అరే ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అసలు. అసలు మందు ఏదైనా చెప్పండి రా అంటే మళ్ళీ మనం తెలంగాణలో దొరికే మంది చెప్తారు. అది కూడా ఒక్కటైనా ఫారిన్ బ్రాండ్ చెప్తారా? పేరుకే మందు తేటం దాని పేర్లు తెలియదు, ఏం తెలియదు. ఎంజాయ్ చేయండి రా జర. గోవాకి వచ్చినప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి రా. ఎప్పుడు తాగుదాం తిరుగుదాం ఇదేనా ఇక జీవితం అంటే? నాకిపోతారు కనీసం నాకు పెళ్ళైతే నా పెళ్ళం కూడా ఎన్నిసార్లు ఫోన్ చేయదురా. మీరు మందు కోసం అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను. నేను గోవా వచ్చిన పాపానే పెట్టినారని అమ్మ స్టేటస్ పెట్టిన పాపాన నన్ను వదులుతలేరురా మీరైతే. మందు అని అందరం బ్లాక్ చేసి వాడు చూడండి. మళ్ళీ ఫోన్ చేస్తే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని జర నన్ను ఎంజాయ్ చేయనియండి ట్రిప్ని. ఏంట్రా మీరు అలా? గోవా ట్రిప్కి సోలో వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది నాకు అదే ఈ ట్రిప్. అసలు బేసికల్గా అయితే చాలా ఇంట్రోవర్ట్ని, బట్ ఈ ట్రావెలింగ్ వల్ల కొంచెం ఎక్స్ట్రోవర్ట్గా మారినా. కానీ ఈ సోలో ట్రావెలింగ్ వల్ల అయితే అసలు కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్గా అసలు. హాస్టల్లో మార్నింగ్ అంటే నైట్ అయితే అందరం కలుస్తున్నాం. హాస్టల్లో ఉన్న ట్రావెలర్స్ అందరం కలిసి మంచి డిస్కస్ చేసుకోవడం, మంచిగా గేమ్స్ ఆడటం. సో మంచి చిల్ అవుతున్నాం. లేదా మార్నింగ్ అందరికంటే మార్నింగ్ అంటే 7 o'clock మనం లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా వ్లాగ్ ఉండి ఎడిట్ చేసేసి తర్వాత కుకింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం. అంటే కిచెన్లోకి వెళ్ళిపోతా ఇంకా మంచిగా వంట చేసుకుంటున్నాం అనుకో. ఫారెన్ పోరీలు వస్తారు అక్కడికి. వావ్ ఇట్ స్మెల్స్ అమేజింగ్ అనుకుంటూ పోతారు ఒక్కొక్కరు. అంటే లైక్ వాళ్ళు ఇప్పటివరకు మన ఇండియన్ మసాలాలు అవన్నీ స్మెల్ చూడలేదు కదా. సో ఫస్ట్ టైం మనం వంట చేస్తుంటే అవన్నీ టేస్ట్ చూసి వావ్ సూపర్. సో వాళ్ళు అలా ఫిదా అయిపోతున్నారు మనకి ఎట్లా. కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. కానీ మన సౌత్ ఇండియాలో ఉన్న ఫుడ్ ఎక్కడ దొరకదు, అలా ఉంటుంది. కానీ మస్తు ఉంది. నేనైతే ఎవ్రీడే రోజు ఒకటి రోజు ఎక్స్ట్రా రైస్, ఒకరోజు చికెన్ బిర్యానీ, ఒకరోజు చికెన్ కర్రీ అన్నాం, ఒకరోజు టమాటా కర్రీ, అలా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నా, తింటున్నా. ఎక్కడో అడవిలో పోయి కూర్చొని ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ అక్కడనే బాక్స్ పట్టుకుపోతున్నా కాబట్టి అన్నీ తింటున్నాయి ఆరాం. తిని మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఈరోజు ఏదైనా సన్సెట్ని కవర్ చేయాలి. మొజీరం బీచ్ ఏముందంట పక్కన. సో అక్కడిని సన్సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి అన్నారు. సో మన కో ట్రావెలర్స్. సో సరే వెళ్ళైతే ఎక్స్పీరియన్స్ అవుదాం ఈరోజు. అక్కడిని రైట్ మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 3.5 kilometers 7 minutes. సో రోడ్ బాగానే ఉందన్నమాట. గూగుల్ తల్లి అయితే ఒక ప్లేస్కి అయితే పట్టుకొచ్చింది. ఈ నుండి ఎన్నో లెఫ్ట్ తిరిగంటుంది. దీని అమ్మ రోడ్ ఉందో లేదా ఆడ? గూగుల్ ఉంటుంటే ఎట్లా పరిశాన్ చేస్తుంది. 80 meters టు గో, టేక్ లెఫ్ట్. ఫారెన్ పోరీలు ఉన్నారా మామయ్య అంటే మొత్తం వాళ్ళే ఉన్నారు అనుకో. గోవా మొత్తం ఈ 3 months మొత్తం కూడా వాళ్ళే ఉంటారు. A to Z. మీరు ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. ఇక్కడ కూడా ఒక కపుల్ రూట్ కరెక్టేనా కాదా అని చెప్పి ముందరికి అవుతున్నారు. కానీ కరెక్టే రూటు. లెట్స్ గో బడీ.
యా బాడీ ఐ గెస్ వాటర్ అయితే ఏం లేవు బడి. యాక్చువల్ అయితే ఇదే, అందరు ఇక్కడికే వస్తారు కానీ వాటర్ లేవే ఇక్కడ. రావడం అయితే వచ్చినా కానీ వాటర్ లేవురా తమ్ముడు, ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. సో ఇప్పుడు మనకు తెలియని పంచాయతీలో పోయి ఇరుక్కుంటున్నట్టుంది, నాకు కూడా తెలియదు వాటర్ ఉన్నాయి లేవో. జస్ట్ ఇందాక మనకు అపోజిట్లో వచ్చారు కదా ఆ అమ్మాయిలను అడిగితే నాతో పాటు వచ్చేసి అని చెప్పన్నారు. సో నేను వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు కానీ నేను వెళ్ళే రూట్ చూడండి, బాగుంది కదా, అడ్వెంచరబుల్గా. మనం గోవా అంటే బీచ్లు ఒకటే కాదు, బీచ్లు పబ్బు మందు ఇవి కాదురా, దాన్ని మించిన ప్లేసెస్. ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే ఇక లెక్కలేవు, ఇక కూర్చుంటే ఒక నెల వస్తుంది, అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి గోవాలో. చాలా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అమ్మాయిలని కాదు, రూట్ని చూడండి ఎలా ఉంది. ఇంకెంత లోపల కావాలరా బాబు. వర్షాకాలం వస్తే మాత్రం ఇదంతా కంప్లీట్గా వాటర్ అయితే ఉంటాయి. మనం ఏం చేద్దామంటే, సో ఇందాక అక్కడికి వెళ్ళాను, ఏంటిదంటే అక్కడ వాటర్ అంతా క్లియర్గా లేవు. సో నేను డ్రాప్ అయ్యాను. సో ఇంకో పాండ్ ఉంది పక్కనే, సో లెఫ్ట్ సైడ్. సో ఆ పాండ్ని అయితే మనం వెళ్ళైతే విజిట్ అయితే చేద్దాం. సో ఇన్ కేస్ అక్కడ కూడా వాటర్ క్లియర్గా ఉన్నాయంటే దూకేద్దాం, లేదంటే చలో పీచే అంతేగా, ఏం లేదు అంతకుమించి. ఎందుకంటే స్టాక్ ఉన్న వాటర్లో స్నానం చేయొద్దని చెప్తారు మ్యాక్సిమం, ఎందుకంటే లైక్ ఫ్లోయింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది వర్షాకాలంలో పడ్డ నీళ్ళు, అలాగే స్టాక్ ఉందంటే ఎలర్జీస్ అయితే వస్తాయి కాబట్టి కొంచెం చూసుకొని ప్లాన్ చేద్దాం. ఇట్స్ లుకింగ్ అమేజింగ్ గైస్. చూసారు అసలు వాటర్ ఎంత బ్లూ కలర్లో ఉన్నాయి, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. ఆలోచిస్తున్నా స్నానం చేయాలా వద్దా అనేది. చూద్దాం, ఒక 5 minutes అలా వెయిట్ చేసి, డిపెండ్స్ మై మూడ్. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉందంటే దూకేద్దాం. బాగున్నాయి వాటర్ అయితే, పైన కొంచెం అటు ఇటు ఒక్కటి క్లియర్ వేసేసినామంటే సెట్. సో అందరు అక్కడైతే వచ్చి జంప్ చేసి స్విమ్ అయితే వేస్తారు, కానీ బాగుంది. పైన కాస్త ఇది నాచ్ టైప్ ఉంది కానీ క్లియర్ వేసి మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. మొత్తం నాకు కింద అయితే మొత్తం కనబడుతుంది భూమి, నాకు కింద ఏదైతే ఉందో అది. కానీ వాటర్ కలర్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, కంప్లీట్ బ్లూ కనబడుతుంది. బాగుండి అయితే అట్లా ఉంది. సో స్విమ్ చేసే వాళ్ళు చేయొచ్చు. జస్ట్ నేను స్నానం చేయాలి 100% అని చెప్పి ఏం రాలేదు, జస్ట్ పాండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చిన. యా ఓకే ఉన్నాయి. ఏంటి సజెషన్ ఏంటంటే, రైనీ సీజన్లో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా. సో నెక్స్ట్ టైం రైనీ సీజన్లో ఒకసారి ప్లాన్ చేస్తాను ఈ ప్లేస్కి ఎలా ఉంది ఏంది అనేది. అప్పటివరకు ఏం చేద్దామంటే మనము మన బాక్స్ ఓపెన్ చేసి తినేద్దాం, ఎందుకంటే మళ్ళీ టైం దొరకదు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామంటే. ఎందుకంటే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తా. నేను చేసుకున్న చికెన్ రైస్ టుడే. సూపర్, అమేజింగ్ రియల్లీ. ఏంటంటే మా స్కూల్లో చిన్నప్పుడు పిక్నిక్ తీసుకుని వెళ్తారు కదా, అలాంటి అట్మాస్ఫియర్ అయితే ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడు కూడా మేము ఇట్లా ఫారెస్ట్ లోపలికి వెళ్ళి తీసుకుని వెళ్ళేవారు మా సార్ వాళ్ళు. తీసుకెళ్ళి లంచ్ టైం అంటే లంచ్ అక్కడనే చేసి కాసేపు అక్కడనే టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ టు ఇంటికి వెళ్ళేవాళ్ళం. వైబ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు నైట్ ఇంకోటి హిడెన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను, సీక్రెట్ పార్ట్ అది కూడా. సో నేను లాస్ట్ టైం వెళ్ళిన రష్యన్ సీక్రెట్ పార్టీ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, సో నా వింటర్ ట్రిప్ అని చెప్పి ఉంటుంది. సో ప్లేలిస్ట్లో వెళ్ళైతే చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఈరోజు నైట్ కూడా ఇంకో దానికి వెళ్తున్నా, సో అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ చూడండి. మీరు కూడా గోవా వచ్చినప్పుడు మస్ట్ ట్రై చేయండి. ఓకే, కలుద్దాం మరి. కీప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్ గైస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. కలుద్దాం మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో.